ఆదికాండం 35వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ముందుగా 3 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ నీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదుము. బేతేలుకు వెళ్ళడము, అసలు బేతేలుకు యాకోబు జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే కొంచెం క్లుప్తంగా మీకు ఒక కథ చెప్పవలసి ఉంటుంది. ఇస్సాకు రిబ్కాలకు ఇవ్వబడినటువంటి కవల బిడ్డల్లో ఏసావు యాకోబు ఇద్దరు ఉన్నారు కదా. ఇస్సాకేమో ఏసావును అధికంగా ప్రేమించి ఇస్సాకు మనసులో ప్రేమను చోటు చేసుకుంటాడు. అలాగే రిబ్కానేమో చిన్న కొడుకును అధికంగా ప్రేమించి చిన్న కొడుకేమో తల్లి మనసులో ఎక్కువ స్థానం సంపాదించుకుంటాడు. ఆ తర్వాత వారిద్దరికీ జ్యేష్ఠత్వపు హక్కును పంచే క్రమంలో ఏసావు జన్మతః తనకు వచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు దొంగిలించబడిందని గమనించి దానికి కారకుడు తన తమ్ముడైన యాకోబేనని గుర్తించి అతన్ని తరుముతూ అతన్ని చేజిక్కించుకోవాలని వెంటాడుతూ ఉంటాడు. యాకోబేమో తన తల్లిదండ్రుల యొక్క సూచనల ప్రకారం తన మేనమామ అయిన లాబాను ఇంటికి ప్రయాణమై వెళ్తాడు. ఆ ప్రయాణంలోనే అతను ఒకానొక చోట అలసిన వాడే విశ్రాంతి తీసుకుంటూ ఒకానొక చోట పడుకుంటాడు. అది ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనంలో కనిపిస్తుంది. యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకదాన్ని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకుంటాడు. అప్పుడు అతడు ఒక కల కనెను. నిజానికి దాన్ని కల అనడం కంటే దేవదేవుని దర్శన భాగ్యం కలిగింది అనవచ్చు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా తిరిగి రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. యాకోబు దేవుని యొక్క దర్శన భాగ్యం పొందుకున్న తర్వాత ఆయన అందించిన సమాచారం నిద్రపోయి మేల్కొన్న తర్వాత గుర్తిస్తాడు. నిజంగా ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, అది నాకు తెలియకపోయాను కదా అని చెప్పి భయపడి ఆ స్థలము ఎంతో భయంకరం అని చెప్పి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి తనలో ఉన్న భయభక్తులను కనపరుస్తాడు. ఒకసారి దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క సన్నిధి అనుభవించినప్పుడు యోగ్యమైన ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే ఇలా యాకోబు చూపించినట్టే తనలోని భయభక్తులు అలాగే ఆరాధనా భావం పెళ్ళుబుకి వచ్చి ఆ తర్వాత దేవుణ్ణి స్తుతిస్తాడు. ఎలా అంటే ఆయనకు అక్కడ ఒక బలిపీఠాన్ని తను తలగడిగా చేసుకున్నటువంటి ఒక రాయిని తీసి దాన్ని స్తంభముగా చేసి దాని కొన మీద నూనె పోసి ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెడతాడు. బేతేలు అంటే అర్థం దేవుని గృహము అని, అంటే దేవుని సన్నిధి అని కూడా అనుకోవచ్చు. ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రారంభంలో దేవుడు మనల్ని దర్శించిన విధం కూడా గుర్తుకొస్తుంది కదా. ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మన దగ్గరకు ఎలా వచ్చాడో, ఎలా దర్శించాడో, ఏ విధంగా మనతో మాట్లాడి మనల్ని ఆ స్థితిగతుల నుంచి బయటకు తీసుకుని వచ్చాడో అని జ్ఞాపకం వస్తుంది కదా. ఆ రోజుల్లో అయితే ప్రార్థన అంటే లేదా దేవుని వాక్యము అంటే మనసు ఎంతో తహతహలాడుతూ దేవుని సన్నిధికి పరిగెత్తుకొచ్చేవాళ్ళం. దేవుని వాక్యం అన్నా ప్రార్థన అన్నా దేవుని మందిరానికి వెళ్ళాలన్నా రెక్కలు కట్టుకొని వచ్చే అంత ఆతృత ఆసక్తి ఆరంభ దినాల్లో మనలో ఉండేది. ఈ రోజుల్లో కూడా అదే ఆసక్తిని అదే ఆరాటాన్ని మనం దేవుని సన్నిధిలో అంతే విధమైన స్థాయిలో ఆరాధనా భావాన్ని
వినయ భావాన్ని మనం కనబరుస్తున్నామో లేదో ఒకంత మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాలం గడిచిపోయే కొద్దీ ఒక్కోసారి మనకేమవుతుంది అంటే విన్న పాటలే విన్నాం కదా, తెలిసిన వాక్యమే కదా అన్న ధోరణి మనలోనికి వచ్చి హృదయపూర్వకంగా మనం వినలేనటువంటి పరిస్థితి రావచ్చు. కానీ అలా కాకుండా దేవుడు మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్ముడు ఆయా సందర్భాల్లో ఆయా రీతిగా మనల్ని ప్రభావితం చేస్తూ మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు మనల్ని మనం దేవుని వాక్యం ద్వారా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆసక్తి అనేది రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. అది కేవలం భౌతిక విషయాలకు మాత్రమే పరిమితం. క్షయమైపోయే వాటికి ఎప్పుడు పాతబడిపోయే గుణం ఉంటుంది, కానీ అక్షయమైన వాటికి మాత్రం ఎప్పుడు నిత్య నూతనత్వం సంతరించుకుంటాయి. ఒకవేళ ఆధ్యాత్మిక విషయాల్లో కనుక మనం ఎక్కడైనా అట్లా ఆసక్తిని కోల్పోయే పరిస్థితులు వస్తే, ఒకవేళ మనం నీరు గారిపోతున్నట్లుగా అనిపిస్తే మనం చాలా జాగ్రత్తగా సరిచూసుకోవాలి. దేవుని ప్రత్యక్షత అనేది ఎప్పుడు నిత్య నూతనమైనదే. గాడ్స్ రివల్యూషన్ రివైవ్స్, రెన్యూస్ అండ్ రెజ్యూనేట్స్ అస్. దేవుని యొక్క ప్రత్యక్షత అనుదినము మనల్ని పునరుద్ధరిస్తూ మనల్ని వృద్ధిపరుస్తూ క్రొత్త బలాన్ని ఇచ్చేదే, కానీ అది పాతపడిపోయిన అనుభవంగా ఎప్పుడూ అనిపించదు. మన హృదయం తల్లదిడిలిన ప్రతిసారి మనలో నుంచి దేవుని వాక్యం వచ్చి గాయం పైన నూనె రాసి కట్టుకొట్టినట్లుగా మనల్ని ఆదరించే ఆ దేవుని వాక్యం నిత్యనూతనమైందే కదా. అలా దేవుని యొక్క ప్రత్యక్షతను ఎల్లప్పుడూ కోరుకుంటూ ఆసక్తితో దేవుని సన్నిధిని వెదుగుతూ ఉండాలి. ఆ తర్వాత వచనాల్లో చూసినట్లయితే, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి, అయితే మొదట ఆ ఊరి పేరు లూజు, అయితే ఆ తర్వాత అది బేతేలుగా ప్రసిద్ధి చెందింది. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదునని మ్రొక్కుబడి చేసుకొనెను. దేవుని దర్శనం కలిగింది. ఆయన ఆరాధించి ఘనపరిచి సత్కరించాడు. ఆ తర్వాత దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. నిజానికి యాకోబు పరిస్థితి ఎలాంటిదో తెలుసా? ఆ జ్యేష్ఠత్వపు హక్కు పొందుకొనక మునుపు చక్కని ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగిన కుటుంబంలో నుంచి వచ్చాడేమో. తల్లిదండ్రుల ప్రేమ, అన్న, ఇంటి నిండా దాసదాసీలు, చక్కగా కష్టమంటూ ఎరగకుండా ఎంతో తల్లిచాటు బిడ్డలాగా సౌఖ్యంగా పెరుగుతూ వచ్చాడు. ఈ రోజున ఒక్కసారిగా అతని పరిస్థితులన్నీ తలక్రిందులైపోయాయి. జ్యేష్ఠత్వపు హక్కు తనకు ఏం మేలు చేసిందో తెలియని పరిస్థితుల్లో, అయోమయంలో కుటుంబాన్ని విడిచిపెట్టి, ప్రేమించిన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన తోబుట్టువే తరమబడేటువంటి స్థితిలో వచ్చి పరిస్థితులన్నీ అగమ్యగోచరంగా మారినటువంటి కలవరాల మధ్యలో యాకోబు యొక్క పయనం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. తన ప్రస్తుతమైన పరిస్థితిలో రాబోతున్న భవిష్యత్తు తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో తెలియదు. వెళ్ళడానికి మేనమామ ఇంటికే వెళుతున్నాడు, కానీ అక్కడ ప్రజలు, కొత్త వాతావరణం, కొత్త ప్రాంతం, కొత్త మనుషుల మధ్య మరొక అధ్యాయం ప్రారంభించాలి. తన జీవితంలో మరొక మలుపు తీసుకుని పోతున్న సమయంలో తనలో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ టైంలో దేవుడు ప్రత్యక్షం అవడం అంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. అలా ప్రత్యక్షమైనప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. నా హృదయంలో ఏ బాధలైతే ఉందో, ఏ కలవరాలైతే ఉన్నదో దానికి సమాధానంగా నువ్వు నన్ను బలపరుస్తూ వచ్చావు. ఇదిగో ఈరోజు నేను నీతో నిబంధన చేసుకుంటున్నాను. నాకు ఈ ప్రయాణంలో కావలసినటువంటి సహాయం నువ్వు అందిస్తే నేను మరలా తిరిగి వచ్చి నేను నిన్ను స్తుతిస్తాను, గణపరుస్తాను అని దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. మనం కూడా దేవునితో చాలాసార్లు చాలా ప్రమాణాలు, వాగ్దానాలు చేసుకుంటూ ఉంటాం. ఆయా పరిస్థితులను బట్టి, ఆయా క్లిష్ట పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ దేవునితో మనం చేసుకున్న నిబంధనలను కాలానుగుణంగా ఆ తర్వాత కాలంలో మర్చిపోయే ప్రమాదం ఉంది. నిబంధనలు మర్చిపోవడమే కాదు, ఇదిగో ఒకప్పుడు నేను దేవుని ప్రత్యక్షత పొందుకున్నాను చాలు నాకు అని ఆ ఒక్క అనుభవంతోనే సరిపెట్టుకునే వారు కూడా ఉండి ఉండొచ్చు.
మీటింగ్ గాడ్ ఈజ్ నాట్ ఏ వన్స్ అపాన్ ఏ టైమ్ ఎక్స్పీరియన్స్. దేవునితో మనం దేవునితో కలవడము, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడం అన్నది ఏదో ఒక్కసారితో సరిపెట్టుకొని దాంతో తృప్తి పొందేటువంటిది కాదు. అనునిత్యము మనలో ఎలా ఉండాలంటే, ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేరేపిస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను ప్రోత్సహిస్తున్నాడు అని ఆ కమ్యూనికేషన్ అన్నది దేవునితో అనునిత్యము కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యాకోబు దేవునితో నిబంధన చేసుకుంటం ఎంతో గొప్ప విషయం. తను ప్రమాణం చేసుకుంటాడు, ఇదిగో నేను ఇక్కడ స్తంభాన్ని నిలిపి ఈ రాయి దేవుని మందిరమగును, మందిరముగా చేస్తాను, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లిస్తానని మొక్కుకున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఏమేమి మొక్కుబళ్ళు చేసుకున్నామో, మన హృదయాన్ని సమర్పించుకున్నాం, కానీ మరలా వెనక్కి దాన్ని తీసేసుకుంటున్నామేమో. మన సామర్థ్యమును, సొమ్మును, శక్తిని దేవునికి ఇస్తానని చెప్పి, నీతోనే జీవితాంతం కలిసి నడుస్తానని చెప్పి దేవునితో పాటల ద్వారానో ప్రార్థనలోనో ఎన్నోసార్లు ప్రమాణం చేశాం. ఈరోజు మరలా మనం దేవునితో చేసిన ఆ నిబంధన విషయంలో ఒకంత మనల్ని మనమే పరిశీలన చేసుకొని ఆ సమర్పణలో మన స్థాయి ఎక్కడ ఉందో, దేవుడు మెచ్చే విధంగా ఉందో, లేదా చేసుకున్నటువంటి ప్రమాణాలన్నింటినీ మర్చిపోయిన రీతిలో మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేవునితో నడవడము అంటే అన్నిసార్లు అది ఒక స్ట్రైట్ పాత్గా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. ఏ దారి కూడా స్ట్రైట్గా ఉండదు, ఎక్కడో ఒక చోట మలుపులు ఉంటాయి కదా. అలాగే దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు యూటర్న్స్ వస్తాయి. అలా యూటర్న్స్ వచ్చినప్పుడు మనకు ముందున్న దారి కనిపించదు, మనం ఉన్నదే చాలా ఇరుకుగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి మలుపుల్లో ఈ మజిలీలో దేవునితో నడిచే ఈ విశ్వాస ప్రయాణంలో ఎక్కడైనా అలసిపోయి ఆగిపోతూ ఉన్నారా? లేదా విసిగిపోయి ఇక దేవునితో కలిసి నేను నడవలేను అని చెప్పి చతికిల పడిపోతూ ఉన్నారా? లేదా దేవుని సన్నిధిలో ఈ పరిస్థితులు నా మీద అధికమైన భారాన్ని కలిగిస్తున్నాయి కనుక నేను కృంగిపోయాను, ఒక్క అడుగును కూడా కలిసి దేవునితో వేయలేను అనే స్థితిలో ఉండిపోయారా? ఒకసారి మనల్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. యాకోబు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడే దేవుడు దర్శించాడు. ఒక గురి గమ్యం లేనప్పుడు, తను ఎటు వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితుల మధ్య వెళ్ళడానికి లాభాన్ని ఇంటికే అయినప్పటికీ మేనమామ తనని ఎలా రిసీవ్ చేసుకుంటాడో, తన ప్రయాణం ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లోనే, అటువంటి కలవరాల కల్లోలంలోనే దేవుడు అతన్ని దర్శించాడు. ఈరోజు మనం ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ మన పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మన దగ్గరకు వచ్చి దేవుడు దర్శిస్తాడు. ఈ వాక్యంలో మనం చూసాం కదా, యాకోబు అనుకున్నాడంట, నిశ్చయంగా ఈ స్థలమందు దేవుడున్నాడు, అది నాకు తెలియకపోయినే అనుకున్నాడంట. నిజానికి దేవుడు ఉన్న స్థలానికి యాకోబు రాలేదు, కానీ యాకోబు వెళ్ళిన స్థలానికే దేవుడు వెళ్ళాడు. యాకోబు కొరకు దేవుడు వెతుక్కుంటూ వెళ్ళి మాట్లాడాడు. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ, నీ మనసులోని మాట ఎవరితో మీరు పంచుకోకపోయినప్పటికీ మీ సృష్టికర్తకు మీ హృదయాంతరంగము, మీ స్థితిగతులు తెలియకుండా ఉంటాయా? మీరు సేవించుచున్న దేవుడు మిమ్మల్ని కానకుండా ఉంటాడా? మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు అనుకుంటూ ఉన్నారా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ రోజు యాకోబును వెతుక్కుంటూ వెళ్ళినట్టే ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వస్తున్నాను. నా ప్రత్యక్షతను, నా స్వరాన్ని మీరు చూడండి. మీ పరిస్థితుల మధ్య, స్థితిగతుల మధ్య ఎలా ఉన్నారో వాటినన్నింటిలో నుంచి మిమ్మల్ని లేవనెత్తి మరలా మీ ద్వారా నా నామమును మహిమపరుచుకుంటాను అని చెప్పి దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే దేవుడిచ్చిన మాటకు ప్రతిగా మనం స్పందించవలసి ఉంది. యాకోబు ఎలా అయితే దేవునితో నిబంధన చేసుకున్నాడో, మనం కూడా మన కష్టకాలంలో ఇదిగో ఈ స్థితిలో నుంచి నన్ను తప్పించు ప్రభువా, నా జీవితంలో కూడా ఒక బేతేలు అనుభవాన్ని తీసుకునిరా, నేను కూడా నీ యొక్క సన్నిధిని, నీ ప్రత్యక్షతను పొందుకొని ధైర్యం పొందుకొని తిరిగి లేవగలుగునట్లుగా నాకు సహాయం చెయ్యి అని మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తొలిటి దినాల్లో మనం ఎంతగా ఎటువంటి ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించామో, ఎంతగా ఘనపరిచి దేవుని మహిమపరిచాము, ఆ దినాల్లో దేవుని యొక్క ప్రేమకు మన ప్రతిస్పందన ఎంత ఉత్సాహభరితంగా, ఎంత హృదయపూర్వకంగా ఉందో ఈనాటికి కూడా మనం అలా స్పందించగలుగుతున్నామా? ఒకప్పుడు ప్రభువా, యేసయ్యా అని మాట మన నోట వెంట రావడంతోనే దానికంటే ముందుగా మన కళ్ళ వెంట నీళ్లు రాలుపుతూ ఉండేవి. ఈరోజు అటువంటి కన్నీటి ప్రార్థన మనకి ఎంత దూరంలో ఉందో.
మనలో ఉన్నటువంటి ఆరంభంలో ఉన్న విశ్వాసము, మనం ఎంతగా ఆ విశ్వాసాన్ని వినియోగించుకుంటున్నామో అంతకంతకు మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మనము కేవలము వినువారు మట్టుకై ఉండి దాన్ని మన జీవితంలో అవలంబించలేకపోతామో అక్కడ నిజంగా మనం నష్టపోతూ ఉన్నట్లే. దేవుని వాక్యము విస్తారంగా మన మధ్య పరిశుద్ధాత్ముడు పంపిస్తూ ఉండగా మన హృదయాల్లో చేసుకోవాల్సిన మార్పులను చేసుకుంటూ దేవుని గణపరచవలసిన అవసరం ఉంది. యాకోబు కూడా తను బేతేల్లో దేవునితో చేసుకున్న ప్రమాణమును దాదాపుగా మర్చిపోతాడు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని దేవునితో చేసుకున్న నిబంధనను మర్చిపోయి వీరి యొక్క ఇంటిలో చాకిరీ చేస్తూ సరైన ప్రతిఫలాన్ని పొందలేని, తన హక్కుని తను సంపాదించుకోలేని స్థితిలో ఉంటాడు. లాబాను యొక్క కుమారులు కుయుక్తితో ఇతన్ని మోసం చేయాలని చూస్తే దేవుడు వాగ్దానం చేశాడు కదా యాకోబుకి, నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచూ వస్తానని. అందుకే యాకోబుకు దేవుడు యుక్తిని నేర్పిస్తాడు. వాళ్ళు కుయుక్తితో చేసిన పన్నాగములన్నింటినీ దేవుడు నేర్పించిన యుక్తితో తిప్పికొట్టి తాను పొందుకోవలసిన దీవెను తాను పొందుకుంటూ ఉంటాడు. అయితే లాబాను అతని కుమారుల యొక్క వైఖరి నచ్చినటువంటి సమయంలోనే దేవుడు మరొకసారి యాకోబుకు జ్ఞాపకం చేస్తాడు. 31వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంనకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెను అని చెప్పి అక్కడి నుంచి బేతేలుకు తిరిగి ప్రయాణమై వెళ్ళాలని నిర్ణయం చేసుకుంటాడు. మరలా 35వ అధ్యాయము 1వ వచనంలోకి వద్దాము. దేవుడు ఏం సెలవిస్తాడంటే, నువ్వు బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించమని చెప్తాడు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎన్ని మార్లు యాకోబు దేవుని మర్చిపోయినప్పటికీ దేవుడు మాత్రం యాకోబును మర్చిపోకుండా తన్ని వెంబడిస్తూ ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ తన చిత్తానికి అనుగుణంగా యాకోబును మలుచుకుంటున్నాడే, అది నిజంగా అద్భుతమైన విషయం. మన విషయంలో కూడా అంతే. దేవుడికి ఒక వ్యక్తి పట్ల ఒక సంకల్పం ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చే వరకు కూడా ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. మనం ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎంత దూరం దేవునికి దూరంగా వెళ్ళినప్పటికీ కూడా ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క సంకల్పము ప్రణాళిక నెరవేరే వరకు దేవుని యొక్క చూపు, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ప్రత్యక్షత ఆ వ్యక్తిని వెంటాడుతూనే వస్తుంది. అలాగే యాకోబు కూడా దేవుని చేత సంధించబడినవాడై తిరిగి బేతేలుకు వెళ్ళడానికి తన కుటుంబాన్ని ఆయాత్తపరుచుకునే విధం కూడా ఎంతో బాగుంటుంది. బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించమంటాడు. మనం కూడా దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత దేవుని అంటి పెట్టుకుని ఉండడం అన్నది ఎంతో దీవెనకరమైన విషయం. ఒకసారి కష్టం వచ్చింది, దేవుడు విడిపించాడు. మరలా కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడులే, నష్టం వచ్చినప్పుడే దేవుని ఆశ్రయిద్దాంలే అనుకుంటే మనం చాలా అజ్ఞానవంతులమైపోతాం. కష్టంలోనూ నష్టంలోనూ కాకుండా ఎప్పుడు మనకు తోడై ఉన్న దేవుణ్ణి మనం అంటి పెట్టుకుని ఉండడం అన్నది మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. నాకు వేరుగా ఉండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మీ ప్రయాసంతా వృధా అవ్వచ్చు. కానీ నాలో అంటుగట్టబడి నాతో సహవాసం చేస్తూ నాకు సమీపంగా ఉండి మీరు నాలో నిలిచి ఉంటే నేను మిమ్మల్ని ఫలింప చేస్తాను అని దేవుడు ఇక్కడ ఒక రూల్ పెడుతున్నాడు. నాకు అనిపిస్తుంది, ద్రాక్ష పళ్ళు ఎలా స్వీట్ అండ్ సోర్గా ఉంటాయో ఈ రూల్ కూడా అలా స్వీట్ అండ్ సోర్గా ఉంది. దేవుల్లో నిలిచి ఉంటేనే ఆ వాగ్దాన సంపదను మనం స్వతంత్రించుకోగలం. ఆదికాండం 35వ అధ్యాయంలో ఆ తరువాత నీ సహోదరుడైన ఏసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పాడు. మనందరికీ తెలుసు బలిపీఠం అన్నది దేనికి సాదృశ్యమో. బలిపీఠం అనేది దేవుని ఆరాధించడానికి గుర్తు. అలాగే దేవుని సన్నిధిలో మన వినయ విధేయతలను, మన భయభక్తులను కనబరచడానికి గుర్తు. అలాగే బలిపీఠం అన్నది దేవుని సన్నిధిలో మనం అర్పించే అర్పణకు లేదా మనం చేసే త్యాగమునకు కూడా గుర్తు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఎటువంటి వినయ విధేయత భక్తి భావములను కనబరుస్తూ ఉన్నాము? హృదయాన్ని వంచి మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ను హెచ్చించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఘనుడు, మహోన్నతుడు, మహాశక్తిమంతుడు.
అయినప్పటికీ ఎవరైతే వినయము కలిగిన వారై ఉంటారో అటువంటి హృదయాల్లోనే నివాసం చేసే దేవుడు. అటువంటి బలిపీఠాలను కట్టినప్పుడు మాత్రమే దేవుడు అక్కడ అర్పింపబడే అర్పణలను అంగీకరిస్తాడు. చాలామంది మొక్కుబడిగా మనసు లేని అర్పణలు అర్పిస్తారు, ఇష్టం లేని హృదయం లేని అర్పణలు అర్పిస్తారు. అటువంటి అర్పణలను దేవుడు అంగీకరించడు. దేవుడు కోరుకునే ప్రాథమికమైనటువంటి అర్పణ ఏదైనా ఉంటే మనమే, మన హృదయమే. ఒకానొక సందర్భంలో కొందరు దేవుని సన్నిధికి శపితములైన అర్పణలు తీసుకుని వస్తారు. అది మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనంలో ఉంది. సమూయేలు దగ్గరికి కొందరు ఈ సమాచారాన్ని తీసుకుని వస్తారు. అదేంటంటే, గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొచ్చిరని సమూయేలుతో చెప్పారు. బలిపీఠం దగ్గరికి బలి అర్పించడానికి తీసుకొచ్చిన అర్పణ ఎలా ఉండాలో దేవుడు విధిగా వారికి తెలియచేశాడు. అయినప్పటికీ ఎటువంటి అర్పణ తీసుకొచ్చారంటే, శపితములైన గొర్రెలను ఎడ్లను తీసుకుని వచ్చి దేవుని ముందు ఎలా నిలబడ్డారో కదా, మనం కూడా దేవుని సన్నిధిలో తీసుకువచ్చే మన హృదయార్పణ ఎలా ఉందో, మనం అర్పించే మన సామర్థ్యమైన, సొమ్మైన, సమయమైన హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, పరిశుద్ధమైన హృదయంతోనూ పవిత్రమైన చేతులతోనూ ఇచ్చేదిగా ఉండాలి. అంతేగాని సణుగుకుంటూను అన్యమనస్కంగా మనం దేవుని కొరకు ఏదైనా చేసినట్లయితే దాని ప్రతిఫలాన్ని మనం పొందుకోలేం. అటువంటి వాటిని దేవుడు అంగీకరించడు. ఆ తరువాత సమూయేలు ఒక మంచి పాఠం చెప్తాడు. అదేంటంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచింపుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కదా అని చెప్పి సమూయేలు చెప్తూ ఉన్నాడు. నిజంగా బలులను కోరుకోవడానికి ఆయన పేదవాడైన దేవుడు కాదు. ఆయన దగ్గర గొర్రెలు, మేకలు, పశువులు లేక కాదు. ఆయన రక్తార్పణను ప్రేమించేవాడు కూడా కాదు. మన పాపములన్నింటినీ క్షమించడానికే బలిపీఠం దగ్గర మన అర్పణలు అర్పించవలసిన వారమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞత తెలపడానికే దేవునికి సన్నిధికి వచ్చి మనం అర్పణ అర్పించవలసిన వారమై ఉన్నాం. అలాగే బేతేలు అనే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత యాకోబు జీవితం కూడా ఎంతో మారిపోయింది. నిజానికి దేవుని ప్రత్యక్షతను పొందుకొని దేవునికి సన్నిధికి రావడం అంటే అది చిన్న విషయమేం కాదు. అందుకే ఇక్కడ తన కుటుంబాన్ని, పరివారాన్ని అంతటినీ ఒక మీటింగ్ లాగా గ్యాదర్ చేసి వాళ్ళందరినీ పిలిచి వారితో చెప్తాడు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకునుడి. దేవుని కలుసుకోవడం అంటే ఏమైనా సామాన్య విషయమా? కాదు కదండి. క్వీన్ ఎలిజబెత్ని కలవడానికి కొన్ని రూల్స్ ఉంటాయంట. అవి ఏంటంటే, ఒక వ్యక్తి ఆవిడని కలవడానికి ముందు రోజే వచ్చి తన పూర్తి వివరాలు, ఏ విషయమైతే కలవాలనుకుంటున్నారో వారి వివరాలు, కుటుంబ వివరాలు అన్నీ చూపించాలి. ప్రాపర్ డ్రెస్ కోడ్తో రావాలి. రాణిగారితో మాట్లాడే ముందు రాణిగారు మొదట మాట్లాడిన తర్వాతే ఈ వ్యక్తి మాట్లాడాలి. అలాగే కేవలము ఎస్ఆర్ నో అంటే క్లుప్త సమాధానాలు మాత్రమే ఇవ్వాలి. లేదా సమాధానం ఇచ్చే ముందు, సమాధానం ఇచ్చిన తరువాత యువర్ మేజెస్టీ, మహా ఘనత వహించినటువంటి రాణిగారు అంటూ ఇటువంటి బోధనలతో సంభాషించాలి అని ఈ రూల్స్ అన్నీ నేర్పించి రాణిగారి దగ్గరకు వెళ్ళేటువంటి వ్యక్తికి తర్ఫీదు ఇచ్చి పంపిస్తారు. 2017వ సంవత్సరము జూలై 28 ఇది నిజంగా జరిగింది. క్వీన్ ఎలిజబెత్ గారు కొన్ని మెట్లు దిగుతూ ఉంటే, అది రెడ్ కార్పెట్ వేసినటువంటి మెట్లు ఉండడం వల్ల ఆవిడ ఎక్కడైనా స్లిప్ అయిపోతారేమోనని 95 సంవత్సరాల వయసు గల రాణి గారు నడుస్తూ ఉంటే పక్కనున్నటువంటి కెనడా గవర్నర్ జనరల్ ఆయన కన్సర్న్తో కొంచెం ఆవిడ ఎల్బోని టచ్ చేస్తారు. మోచేయి కింద లైట్గా ఒక వేలును ఆనించినట్టుగా పట్టుకుంటారు, ఒకవేళ ఆవిడ పడిపోతారేమో అన్నట్లుగా జాగ్రత్త కోసం. అయితే ఆ రాణిగారి యొక్క సెక్యూరిటీ ఆఫీసరు కెనడా గవర్నర్ జనరల్ని సమాధానం కోరారు. మీరు ప్రోటోకాల్ని ఉల్లంఘించారు, రాణిగారిని అలా తాకూడదు, మీరు ఎందుకు తాకారు అని చెప్పి ప్రశ్నిస్తే, నేను కేవలము ఆ స్లిప్పీ కార్పెట్ మీద పడిపోతారే అన్న కన్సర్న్తోనే నేను ఆవిడ్ని తాకాను అని చెప్తారు. కెనడా గవర్నర్ జనరల్ అంతటి గొప్ప వ్యక్తి, ఇంచుమించు సమాన స్థాయిలో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క రవ్వంతా ఆవిడ తాకితేనే గౌరవభంగం కలిగినట్లుగా భావించారు.
మరి దేవాతి దేవుడు, అతి ప్రశస్తమైన వాడు, మహాపరిశుద్ధుడు అయిన దేవుణ్ణి మనం కలుసుకోవాలంటే ఎటువంటి నియమ నిబంధనలు, ఎటువంటి పరిశుద్ధపూర్వకమైనటువంటి నియమాలు కలిగి ఉండాలో అసలు మనం ఆలోచించగలమా? యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనంలో, తన పుడిసిటిలో జలములు కొలచిన వాడెవడు, జేనతో ఆకాశంలో కొలచూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు. ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచించండి. పుడిసిటితో జలములు అంటే మనకు ఇది దోసెడు అంటారు కదా. ఈ దోసెడు ఇలా పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ హాలో ప్లేస్లో 1-2 చుక్కలు మాత్రమే నీళ్లు పడతాయి. దాన్ని పుడిసిటి అంటారు. అలాంటిది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 7 సముద్రాలు, ఈ భూమి మీద ఉన్న నీరంతటినీ కలిపి ఆయన చేతిలో ఒక బిందువు వంటిదంట. ఈ భూమిలో ఉన్నటువంటి మట్టి అంతటినీ కలిపి కొలపాత్రలో ఉంచగలడంట. జేనతో ఆకాశములు అంటే కేవలం మనం చూసే ఆకాశమే కాదు, ఈ విశ్వాన్ని అంతటినీ జేనతో కొలవగలిగినటువంటి శక్తిమంతుడంట. అటువంటి దేవుణ్ణి ఎంతగా మనం ఊహించి కనుగొనగలిగే ఆయన శక్తిని అంచనా వేయగలం చెప్పండి? అటువంటి మహాశక్తిమంతుడు, మహోన్నతుడు అయిన దేవుణ్ణి మనం సమీపించేటప్పుడు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? మందిరానికి రావడానికి కొన్ని కండిషన్స్ పెట్టుంటే మనం కూడా దేవుని మందిరానికి కూడా రాలేకపోయి ఉండవచ్చు. కానీ దేవుడు తన కుమారుడైన క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని అత్యంత సమీపులుగా తన కుమారులుగా చేసుకుని ఉన్నాడు. మనల్ని తన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి సమీపించేటప్పుడు మనల్ని సిద్ధం చేసుకోవాలో, దేవుని మందిరానికి వచ్చేటప్పుడైనా, లేదా దేవుని సముఖంలో కూర్చుని మన గృహాల్లో మనం ప్రార్థన చేసుకునేటప్పుడైనా మనల్ని మనం తరచి చూసుకొని మన హృదయాన్ని దేవుని ముందు ఏదైనా నీకు నాకు అవరోధంగా ఆటంకంగా ఏదైనా ఉంటే దాన్ని తొలగించు ప్రభువా అని ముందు దేవునితో సమాధానపడి ఆ తర్వాత దేవునితో మాట్లాడటం ప్రారంభించాలి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లుగా 33వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆయన పరిశుద్ధతను గురించి ఉంటుంది. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం, సియోన్లోనున్న పాపులు దిగబడుచున్నారు, వణుకు భక్తిహీనులకు పుట్టును, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు, మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. ఎవరం ఆయన సన్నిధి ముందు నిలబడగలం? మనకేమి ఆధిక్యతలు గొప్పతనము ఉందని హీనాతిహీనమైన స్థితిలో పాపపు ఊబిలో కొట్టబడుతూ ఉన్నప్పుడు ఈ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు కదా, మనల్ని పిలుచుకున్నాడు కదా. అట్టి హీనాతిహీనమైన స్థితి నుంచి లేవనెత్తి పరిశుద్ధుని రక్తంలో పవిత్రపరిచి ఒక గొప్ప స్థితిని ఇచ్చాడు, పరలోకంలో గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. అటువంటి దేవుని ఎదుటికి ఎలా రావాలంటే నీతిని అనుసరించి నడుచుకొనుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్బంధం వల్ల వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా తన చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా తన కన్నులను మూసుకునివాడు ఉన్నత స్థలములో నివసించును. యాకోబుకు తెలుసు తన పితరుల దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎటువంటి పరిశుద్ధతను తను కోరుకుంటాడో. కానీ లాబాను దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విగ్రహారాధన ఛాయలు తన్ను కూడా అంతో ఇంతో అలుముకోకుండా లేదు. ఇప్పుడు తను సిద్ధం చేసుకొని తన పరివారాన్ని అంతటినీ సిద్ధం చేస్తూ, ఇదిగో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాల్సిన సమయం వచ్చింది, మీ దగ్గర ఉన్న అన్య దేవతలన్నింటినీ పారవేయండి. దేవునికి వాటికి అసలు పొత్తు లేదు, దేవుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడు. కాబట్టి వాటిని పారవేసి మిమ్మల్ని శుచి చేసుకొని మీ వస్త్రములు మార్చుకొనిడి. మనల్ని మనం పవిత్రపరుచుకొని మన హృదయాలను పవిత్రం చేసుకొని దేవుని ఎదుట మనల్ని కనబరుచుకోవాలి. 3వ వచనంలో చూసినట్లయితే, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదను. నా శ్రమ దినమున నాకు తోడయుండి నేను వెళ్ళిన మార్గమున నన్ను నడిపించిన నా దేవునికి నేను బలిపీఠాన్ని కడతాను. ఒకసారి మనం కూడా ఆలోచించుకుంటే
నా మట్టుకు నేను ఆలోచించుకుంటే నా శ్రమ దినాన నాకు దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడో, అట్టి పరిస్థితుల నుంచి దేవుడు నన్ను ఏ విధంగా లేవనెత్తాడో అని జ్ఞాపకం వస్తుంది. చాలాసార్లు మనం ప్రమాణం చేసుకుంటాం, ఈ శ్రమ నుంచి, ఈ కష్టం నుంచి నన్ను విడిపించి గట్టెక్కించి, ఈ అనారోగ్య పరిస్థితుల మధ్యను, ఇటువంటి ఇబ్బందికరమైన అప్పుల పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించి నడిపిస్తే, ఇదిగో నాయన జీవితాంతము నేను నీకు నమ్మకంగా జీవిస్తాను అని చెప్పి చాలాసార్లు ప్రమాణం చేసుకుంటాం. నా వివాహ విషయంలో గొప్ప కార్యం చేయనాయన, ఇదిగో ఈ జాబ్ నాకు తప్పకుండా దయచేస్తే జీవితాంతం నేను నిన్ను విడిచిపెట్టను అని యవనస్తులు ప్రమాణం చేసుకుంటారు. అలా దేవునితో ప్రమాణం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒక నిబంధన చేసుకుంటామే, అదే మన సాక్ష్యం. నా శ్రమ దినాన నేను దేవునికి ఎలా మొరపెట్టాను, దేవుడు నాకు ఎలా సహాయం చేశాడు అన్నదే మన సాక్ష్యం. ఇంటి నుండి పారిపోయిన యవనస్తుని సాక్ష్యం కూడా ఇదే. నా శ్రమ దినాన నాకు తోడై ఉన్న నా దేవుడు నా మార్గమున తోడై ఉన్నందున ఆయనకి నేను అక్కడ బలిపీఠం కట్టాలి. తన కుటుంబం వారందరితో సాక్ష్యం చెప్తూ ఉన్నాడు యాకోబు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. వారి దగ్గర ఉన్నటువంటి విగ్రహారాధన సంబంధమైన వాటినన్నింటినీ, చెవి పోగుల్ని, అంటే ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు అంటే, సహజంగా ఉంగరాల మీద, లాకెట్స్ మీద ఎట్లా అయితే మనం ఆ సింబల్స్ వేసుకుంటామో వారు చెవి పోగుల మీద వేసుకునేవారు. అందుకే వాటినన్నింటినీ, విగ్రహారాధన సంబంధమైన ఆనవాళ్ళన్నింటినీ మీరు విడిచిపెట్టి నాకు ఇవ్వండి అని చెప్పి వాటిని తీసుకుని మస్తకి వృక్షం కింద వాటిని పాతి పెడతాడు. ఏవైతే దేవుణ్ణి మనం కలుసుకోవడానికి, దేవుని సమీపించడానికి ఆటంకంగా ఉన్నాయో వాటిని పాతి పెట్టవలసిన అవసరం ఉంది. పాతి పెట్టడము అంటే శాశ్వతంగా వాటిని విడిచిపెట్టడమే, వాటికి పూర్తిగా నీళ్లు వదిలివేయటమే. ఆ మారు మనసు అన్నది, ఆ మనసు మార్చుకోవడం అన్నది మన జీవితాల్లో కూడా కొన్ని విషయాల్లో అవసరమేమో. వాటిని మనం దేవుని సన్నిధిలో కూర్చొని సరిచూసుకోవాల్సిన అవసరత ఉంది. నాకు తెలుసు నేను ఏ విషయాలు పాతి పెట్టాలో, అలాగే మీకు తెలుసు. పాతి పెట్టబడినవి మరలా ఎన్నడూ పైకి రావు. అవి ఎలా అయితే భూమిలో కలిసిపోతాయో, ఉనికి లేకుండా పోతాయో, అలాగే మనం కూడా విడిచిపెట్టిన వాటిని పూర్తిగా శాశ్వతంగా విడిచిపెట్టి మరలా ఎన్నడూ వాటి వైపు, వాటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం పవిత్రపరచుకొని, మనల్ని మనం శుద్ధి చేసుకుని దేవుణ్ణి సమీపించాలి. అంతరంగ శుద్ధిని కలిగి దేవుని సన్నిధిలో దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుణ్ణి ఎదుర్కొనడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. 5వ వచనంలో యాకోబు సమూహం మొత్తం ప్రయాణమైనప్పుడు దేవుని భయము వారి చుట్టూను ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. దేవుడు తన పిలుపునిచ్చి మరలా నీవు అన్య దేశం నుంచి విడిచిపెట్టి నీ స్వదేశానికి బేతేలునకు తిరిగి రమ్మని చెప్పి యాకోబుతో మాట్లాడతాడు. ఇక్కడ ఏమనిపించిందంటే, బేతేలు అనుభవం తర్వాత యాకోబు పేరు దేవుడు ఇశ్రాయేలుగా మారుస్తాడు కదా, బహుశా ఈ అన్యదేశం నుండి మరలా బేతేలుకు తిరిగి రావడం అనేది ఇశ్రాయేలు యాత్ర అని అనొచ్చేమో అనిపించింది. ఐగుప్తు నుంచి కనానుకు రావడం ఇశ్రాయేలీల యాత్ర అయితే ఇది ఇశ్రాయేలు యాత్ర అనొచ్చేమో అనిపించింది. ఎందుకు వారి చుట్టూ ఉన్న శత్రు సైన్యం అంతయు వీనికి హాని చేయకుండా దేవుడు ఆపాడు అంటే, ఇదిగో దేవుడు తను పిలిచిన వాన్ని, ఏర్పరచుకున్న వానికి ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉండి నిత్యము కాపాడుతాడు. ఎటువంటి పరిస్థితుల మధ్యలోనైనా తన బిడ్డలను ఆయన సంరక్షించుకోగలిగిన శక్తిమంతుడైన దేవుడు. నీ కుడి పక్క 1000 మంది పడినను, ఎడం పక్కన 10,000 మంది కూలిను అపాయం నీ వద్దకు రాదు అని దేవుడు సెలవిచ్చాడు కదా. ఇదిగో యాకోబుకు, తన పరివారమునకు, తన సంపదకు అలనాడు దేవుడే కాపుగా ఉండి తాను కోరుకున్న స్థానంలోనికి యాకోబును నడిపించాడు. అపాయము, కష్టాలు, శ్రమలు రావా అంటే వస్తాయి, కానీ ఆ పరిస్థితుల్లోంచి మనకు తోడై ఉండి నడిపించే దేవుడు మనల్ని వెన్నంటి నడిపిస్తాడు. మనకు తోడుగా ఉండి ఆ అపాయాలు మనల్ని మింగివేయకుండా మనల్ని బ్రతికించి లేవనెత్తుతాడు. హల్లెలూయా. యాకోబు అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలు అని పేరు పెట్టిరి. దేవుడు కోరుకునేది ఇదే. మాటలు మాత్రం పలకడమే కాకుండా క్రియలతో కూడినటువంటి విశ్వాసము,
క్రియలతో కూడినటువంటి సమర్పణ మన జీవితాల్లో దేవుడు ఆశిస్తాడు, కోరుకుంటాడు. ఏల్ బేతేలు అని చెప్పి పేరు పెట్టాడంట. దేవుని సన్నిధికి మనం వచ్చిన ప్రతిసారి అలవోకగా, అనాలోచితంగా కాకుండా కడు భయభక్తులతో, కడు శ్రద్ధగా, కడు జాగ్రత్తగా దేవునికి సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే తను మరలా ఆ ప్రదేశానికి తిరిగి వచ్చాడో దేవుడు చెప్పాడు కదా, నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమునకు ఈ ప్రాంతాన్ని ఇస్తానని ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు.